ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో మలక్పేట ట్రాఫిక్ పోలీసులు రాంగ్ సైడ్ వాహనాలు డ్రైవింగ్, సక్రమంగా లేని నెంబర్ ప్లేట్లు, సైరన్లు మరియు మల్టీటోన్ హార్న్లకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్స్లు సైతం తనిఖీ చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది పరిష్కరించాల్సిన అత్యంత క్లిష్టమైన సమస్యలలో ఒకటి అని అడిషనల్ డీసీపీ తెలిపారు. ఇది తీవ్రమైన ట్రాఫిక్ రద్దీకి దారితీయడమే కాకుండా రోడ్డు వినియోగదారులందరికీ గణనీయమైన ప్రమాదాన్ని కూడా కలిగిస్తోందని పౌరులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించబడుతుందని మరియు చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫేస్బుక్, ఎక్స్ లేదా ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్లు 9010203626 ద్వారా నివేదించాలని పౌరులను అభ్యర్థించారు. ఇప్పుడు రోజు మన యొక్క నగరంలో వాహనాల రద్దీ పెరుగుతుంది, బాగా విపరీతమైన రద్దీ ఉంది. వీటిని రకరకాలైనటువంటి క్రమశిక్షణ అంటే ఈ యొక్క ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఉల్లంఘన వల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా ప్రయాణం యొక్క సమయం పెరుగుతుంది. ఆ యొక్క సమయం తగ్గించుకోవడము ప్లస్ దీనివల్ల వచ్చేటువంటి పొల్యూషన్, ఎక్కువసేపు మనము ట్రాఫిక్లో ఉండడం వల్ల రకరకాలైనటువంటి వ్యాధులు, జబ్బులు రానికి కూడా అవకాశం ఉంటుంది. పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, చెవులు మనకు వినికిడి శక్తి కూడా ఇవి ఉంటాయి. కాబట్టి రకరకాల ఇంకోటి అసలు వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైం కూడా మనకు ఈ రోడ్డు ప్రయాణంలో పోతుంది. అదేవిధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో మామూలు సహజ మరణాల కన్నా ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో మరణించేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. అందులో మళ్ళీ వాళ్ళు బెడ్ విన్నర్స్ ఎవరైతే సంపాదన చేస్తారో వాళ్ళే బళ్ళు నడుపుతారు సాధారణంగా. కాబట్టి ఈ యొక్క దీంట్లో ఎక్కువ ప్రాణాలు పోయేది ఇంటి యజమానులు, యంగ్ యువకులు, దేశానికి మన యొక్క ప్రొడక్షన్ ఇచ్చేటువంటి వ్యక్తులు అయిపోతున్నాయి. కాబట్టి ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేటువంటివి వ్యక్తులకు సంబంధించి అందరికి వాళ్ళకు ఉపయోగము, ప్లస్ వాళ్ళతో పాటు తోటి ప్రయాణికులకు కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు మనకు ట్రాఫిక్ క్రమశిక్షణ అనేటువంటిది అవసరము. ఇది యొక్క ఉల్లంఘనలు అనేటువంటి వాటి మీద స్పెషల్ డ్రైవ్ అనేది ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక దృష్టి పెట్టడం జరుగుతుంది. దీని మీద పెట్టి ముఖ్యంగా ఈ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక ఉల్లంఘన. ఏంటంటే వాళ్ళకు ఒక క్షణికంలో ఒక క్షణంలో జరగవచ్చు, ఏదైనా ప్రమాదం జరగవచ్చు, ప్రాణం పోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎప్పుడైనా వాళ్ళు అనుకుంటారు ఒక్కసారి కదా నేను పోతున్నా, వితౌట్ హెల్మెట్ పోతున్నా, ఏం కాదు నాకేం కాదు, అది ప్రమాదం అట్లాంటివి కూడా. కాబట్టి హెల్మెట్ అనేటువంటిది, పొల్యూషన్ అనేటువంటిది ఎక్కువ మనకు బాగా ఫిట్నెస్ లేని బండ్లు నడపడం, తర్వాత
వితౌట్ డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్స్, తర్వాత మనకు రకరకాలైనటువంటి ఈ యొక్క రోడ్డుకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఈ యొక్క అంబులెన్స్లలో మనం ముఖ్యంగా ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా రోగులు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ పోవడం కోసం మనం ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్లు, వీటిలో కూడా మనకి ఏమవుతుందంటే వాటిని మిస్యూజ్ చేయడం జరుగుతుంది కొంతమంది. అందులో రోగులు అత్యవసరం లేకున్నప్పుడు కూడా వాటిని సైరన్ వాడుతూ అనవసరంగా ఈ రోడ్డు ప్రయాణికులందరినీ భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. అట్లాంటి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. ఇది మా సిపి గారు ప్రత్యేకంగా ముఖ్యంగా ఏంటంటే రోడ్డు ఫ్రీ ఫ్లో ఉండి ప్రయాణికులకు అందరికీ సౌకర్యంగా ఉండాలని ఉద్దేశించుకొని ఈ యొక్క డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.